హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. అమీనాపూర్ మండలంలోని 3 ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. ఈ క్రమంలోనే అడ్వకేట్ ఎంఏ ముకీం ఫామ్ హౌస్ను కూడా అధికారులు నేరమట్టం చేశారు. హైడ్రా అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ముకీంపై మొత్తం 19 కేసులు ఉన్నట్టుగా సమాచారం. ఇక ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా అమ్ముకొని వందల కోట్లు పోగు చేసుకుంటున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వ భూమిని తెగనమ్మి వందల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా తెగనమ్మి సొమ్ము చేసుకున్నటువంటి డబ్బులతో ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు సమకూర్చుకుంటున్నట్టుగా సమాచారం. మాదాపూర్లో 12 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో ముకీంపై మోస్ట్ నటోరియస్ క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అయితే డబుల్ మర్డర్ కేసులో పాటు అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ముకీంపై నమోదయ్యిందని అధికారులు గుర్తించారు. ఎంఆర్ఓను బెదిరించినందుకు ఒక కేసు నమోదైతే లేఅవుట్లోని ఫ్లాట్ చూడడానికి వచ్చినటువంటి వార్మంటూ బెదిరించారంటూ కూడా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు కూడా నమోదైంది. ముకీంపై ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో అతని గన్ లైసెన్స్ను కూడా పోలీసులు రద్దు చేశారు. గన్ను కూడా తీసుకున్నారు. రాజ్ గోపాల్ నగర్ కాలనీలో ముకీం అమ్మేసినటువంటి ఫ్లాట్లలో కట్టినటువంటి ఇళ్లను దుకాణాలను కూడా మొత్తం 250 వరకు కూడా 223లో కూల్చేశారు అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు. యథాతథ స్థితిలో కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ముకీం అక్కడ భూములను తెగనమ్మి సొమ్ము చేసుకున్నారు. గజం 10,000 నుండి 30,000 రూపాయల చొప్పున 300 ఎకరాల వరకు కూడా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడని అధికారులు గుర్తించారు.